డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ గురించి తెలుసుకున్నాము. ఆ రకరకాల ఈవెంట్స్ ఏంటంటే లాంచెస్, ఫ్యాషన్ షోస్, చారిటీ ఈవెంట్స్ అండ్ నేషనల్ ఫెస్టివల్స్. Celebrity events are organized with the aim of widely publicizing a product, service, or an idea. When a celebrity is involved, it raises the profile of an event along with the organizers. అంటే ఈ ప్రోడక్ట్ లాంచెస్, ఫ్యాషన్ షోస్, చారిటీ ఈవెంట్స్, నేషనల్ ఫెస్టివల్స్ వీటన్నిటిలో కూడా ప్రముఖ వ్యక్తుల్ని భాగస్వాములుగా చేస్తూ ఉంటారనమాట ఈవెంట్ మేనేజర్స్. ఎందుకంటే that attracts the attention of most of the people. So now let's know the types or scope of celebrity events. The first one is launches. Launches are the events when a new product or service is introduced into market for the first time. New product service had to go through various stages before a launch. లాంచెస్ అంటే ఒక కొత్త ప్రోడక్ట్ని, ఒక సేవని మార్కెట్కి పరిచయం చేయటము, మార్కెట్లోకి ప్రవేశపెట్టడం అన్నమాట. సో ఇక్కడ కూడా సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు, ఈవెంట్ మేనేజర్స్. సో దేర్ ఆర్ మెనీ స్టేజెస్ ఇన్ ది launch of a product or a service. The first one is idea generation. The idea about a new product or service can be generated from internal sources such as top level people, employees, and external sources such as competitors, customers, etc. Business analysis. The idea is analyzed according to the availability of funds and suitability to the market. సో ఫస్ట్ ఇంటర్నల్ సోర్సెస్ నుంచి, ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించి లాంచ్ ప్లాన్స్ ప్రిపేర్ చేస్తారు. ఆ తర్వాత ఉండినటువంటి సమాచారాన్ని అనలైజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఈ అనాలిసిస్ అనేది ఫ్యూచర్ లాంచ్ ఆఫ్ ద ప్రోడక్ట్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. Designing the 4Ps. The decision regarding the product, place, price and promotion are taken and a comprehensive marketing plan is created. So ఇక్కడ we know the importance of 4Ps, that is the product, place, price and promotion, and a comprehensive plan will be made involving all these concepts. The pilot survey. నెక్స్ట్ ఫేజ్ ఈజ్ పైలట్ సర్వే. పైలట్ సర్వే అంటే ప్రాథమికంగా విస్తృతంగా మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు కొన్ని సెలెక్టెడ్ ఏరియాలో, లేకపోతే కొంతమంది ఒక టార్గెటెడ్ కస్టమర్స్కి ఆ ప్రోడక్ట్ అందుబాటులో ఉండేలా చేస్తారనమాట. అప్పుడు విజయవంతమైనట్లయితే హోల్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగే ఈ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా వారికి వచ్చినటువంటి సలహా సూచనల్ని పరిగణలోకి తీసుకుని ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ని చేస్తూ ఉంటారనమాట. సో పైలట్ సర్వే ఆక్యుపైస్ ఏ కీ రోల్. Commercialization and launch. The final phase is that of the product is launched to all the customers and at all the places. Characteristics of launches. ఈ ప్రోడక్ట్ని ప్రవేశపెట్టడం, సేవని పరిచయం చేయటం అనే అంశాలకి కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. అవేంటంటే వైడర్ ఇన్ స్కోప్. Launches are a category of events which is quite wider in scope. Launches include variety of things which can be launched. ఒక భిన్నమైనటువంటి ప్రోడక్ట్స్, భిన్నమైనటువంటి సేవలు లాంచ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ లాంచ్ అనే దానికి, ప్రవేశపెట్టడం అనే దానికి చాలా విస్తృతమైన పరిధి ఉంటుందన్నమాట. The next one is that of involvement of celebrity. Celebrity అంటే ఆయా రంగాల్లో ప్రముఖులు అన్నమాట. సో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు ఈ లాంచ్ ఈవెంట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఏ స్పోర్ట్స్ పర్సన్, మేబీ ఫ్రమ్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, లైక్ దట్, బికాస్ ఇట్ అట్రాక్ట్స్ ఇమీడియట్లీ ద అటెన్షన్ ఆఫ్ పబ్లిక్ అండ్ మీడియా and it enhances the reach of the product or service to many corners.
Launches are generally popularized by inviting a celebrity. Film launches and album launches are organized at high levels and high class people are invited. మనం చూస్తూనే ఉంటాము సినిమాలు యొక్క లాంచెస్, వాటి యొక్క టీజర్ లాంచెస్ అవన్నీ అన్నమాట. ఆ చిత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులే కాదు, ఆ పరిశ్రమలో భిన్నమైన పరిశ్రమల ప్రముఖ వ్యక్తులను కూడా ఆహ్వానించుతూ ఉంటారు. They are creative in nature. Launch of a product or service requires the organizers to be the management of an event. These events can be fully based on creativity. Creativity అంటే మనకు తెలుసు, సృజనాత్మకత అనేసి అంటూ ఉంటాము. ఎట్లా ఆకర్షణీయంగా చెప్పే విషయం చాలా సాధారణమైనది అయినప్పటికీ కూడా ఆ చెప్పే పద్ధతి ఆకర్షణీయంగా లోగోస్ డిజైన్ చేయటము, ట్యాగ్ లైన్స్ తయారు చేయటము, వాటి యొక్క పోస్టర్స్ డిజైన్ చేయటంలో క్రియేటివిటీ అంతా కనపడుతూ ఉంటుంది. ఆ ప్రేక్షకుల యొక్క లేకపోతే ఆడియన్స్ పార్టిసిపెంట్స్ యొక్క ఆసక్తిని రేకెత్తించేలాగా ఉండాలన్నమాట. ఎగ్జైటింగ్, ఆర్గనైజింగ్ ద లాంచెస్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జైటింగ్, అంటే అదొక రకమైనటువంటి ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది లాంచెస్ అన్నీ కూడా. ది అవుట్కమ్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ ఇన్ సచ్ ఈవెంట్స్. ఈ ప్రోడక్ట్ లాంచెస్ లేకపోతే సర్వీస్ లాంచెస్లో ఈవె రిజల్ట్స్ అన్నీ కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. వీ డోంట్ నో హౌ ది కన్స్యూమర్స్ అండ్ ది టార్గెటెడ్ కన్స్యూమర్స్ అండ్ ది పీపుల్ ఇన్ జనరల్ react to those products and to that event. The involvement of celebrities in launches adds further excitement in such events. సెలబ్రిటీస్ వచ్చినట్లయితే ఆ కార్యక్రమం మరింత ఉత్సాహవంతంగా జరగటానికి అవకాశం ఉంటుంది. High profile launches or high profile events. The high profile people are invited in such gigantic events. Celebrities and press are the crucial participants of the celebrity events. The launches are widely circulated in general public with the help of press and media. ఒక ప్రముఖ వ్యక్తి ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు సహజంగానే మీడియా యొక్క అటెన్షన్ ఉంటుంది. అందువలన ఆ కార్యక్రమం యొక్క ఎయిము అంతా కూడా ప్రజలకి రీచ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ లాంచ్ అనుకోండి, ఆ ప్రోడక్ట్ పాపులరైజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక సర్వీస్ యాక్టివిటీ, చారిటీ యాక్టివిటీ అయితే ఆ ఎయిమ్ ప్రజల్లోకి బాగా వెళ్తుంది. Types of launches. Launches can be in the following forms: new record album releases, team launches at the beginning of racing seasons, new product launches, rebranded product launches, launch of latest cars, launch of fashion collections, shop openings, film launches. Fashion shows. Fashion shows are organized to showcase a designer's forthcoming collections. The target is to attract fashion buyers and fashion media. So fashion shows are another high profile events, celebrity events. సో ఇక్కడ ఈ డిజైనర్స్ యొక్క సృజనాత్మకతని ప్రదర్శించడానికి ఫ్యాషన్ షోస్ని వేదికగా చేసుకుంటూ ఉంటారు. Characteristics of fashion shows. Fashion shows have the following characteristics. Time period. Fashion shows are generally organized twice a year to demonstrate spring, summer and autumn winter collections to the potential customers. ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 సార్లు సమ్మర్ అండ్ వింటర్ సీజన్స్లో ఈ ఫ్యాషన్ షోస్ కండక్ట్ చేయబడుతూ ఉంటాయి. Involvement of celebrities. The fashion items are displayed to the participants by the celebrities and models. ప్రఖ్యాతి కాంచినటువంటి మోడల్స్, ప్రముఖ వ్యక్తులు ఆ ప్రోడక్ట్స్ని, ఫ్యాషన్ ట్రెండ్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటారు ఈ ఈవెంట్స్లో. Systematic pattern. The fashion shows generally follow a standard format. Competitive products. The designs of clothes displayed in the fashion shows are fiercely competitive. The organizers come up with creative and different from already available styles. వారికి మార్కెట్ అనేది ఎలా పెరుగుతుంది అంటే ఆల్రెడీ మార్కెట్లో ఎగ్జిస్టెన్స్లో ఉండినటువంటి ట్రెండ్స్, డిజైన్స్ కంటే భిన్నమైనవి క్రియేట్ చేసి ప్రజలకు పరిచయం చేసినప్పుడు మాత్రమే మార్కెట్ చేసుకోగలరు డిజైనర్స్ వారి యొక్క ప్రోడక్ట్ని.
high class audiences. The participants of these fashion shows are high class and brand conscious people. ఈ బ్రాండ్ కాన్షియస్ పీపుల్ ఎంత అమౌంట్ అయినా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. సో దట్ టు గివ్ themselves a unique place in the society. So they participate in these shows. యూనిక్ ఇన్ నేచర్. ఆల్ ఫ్యాషన్ షోస్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ యూనిక్ వే. ఫ్యాషన్ షోస్ అన్నీ కూడా చాలా ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్తో పద్ధతిలో ప్రదర్శించబడుతూ ఉంటాయి. సెలెక్షన్ ఆఫ్ వెన్యూ. ద సెలెక్షన్ ఆఫ్ వెన్యూ ఫర్ ఫ్యాషన్ షోస్ ఈజ్ ఏ క్రూషియల్ డెసిషన్. ఆ వేదికని ఆ ఈవెంట్ జరిగేటటువంటి ప్రదేశమే ప్రజల్లో సహజమైనటువంటి ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉండేలా ఈవెంట్ మేనేజర్స్ చూస్తూ ఉంటారు. మెనీ ఏ టైమ్ ఫ్యాషన్ షోస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ ఎక్స్ట్రాడినరీ అండ్ అన్యూజువల్ వెన్యూస్. అంటే చాలా సందర్భాల్లో రెగ్యులర్గా ఉండే ఫంక్షన్ హాల్స్, స్టేజెస్, అవుట్డోర్ షోస్ లాగా కాకుండా కొన్ని సందర్భాల్లో పురాతన ప్రదేశాల్లోనూ, పురాతనమైనటువంటి బంగ్లాల్లోనూ ఇలాంటి నేచరు అంటే ఒక చిన్న అడవిలు లేదంటే కనుక షీషోరు అలాంటి ప్రదేశాల్లో కూడా చేయడానికి అవకాశం ఉంది. చారిటీ ఈవెంట్స్. Event professionals are involved in a new type of events nowadays known as charity events. These events have come up as model events to achieve an objective. చారిటీ అనేది ఒక ముఖ్య పాత్రని పోషిస్తుంది సమాజంలో. ఈ పెద్ద కార్పొరేట్ హౌసెస్ అన్నీ కూడా సిఎస్ఆర్ మనందరికీ తెలుసు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దానిలో భాగంగా చాలా చారిటీ సేవకు సంబంధించినటువంటి ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటాయి. ఆ సేవని ప్రమోట్ చేయడానికి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ద చారిటీ ఈవెంట్స్ మే బి ఆర్గనైజ్డ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్. ఈ చారిటీ ఈవెంట్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఫండ్ రైజింగ్, నిధులని కలెక్ట్ చేస్తూ ఉండటము. ద ఎయిమ్ ఆఫ్ స్ప్రెడింగ్ అవేర్నెస్ ఫర్ ఏ చారిటీ. ఈ కొన్ని అంశాల పట్ల ప్రజలలో చైతన్యం తేవటానికి, ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి జరుగుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాము 2K రన్ 5K రన్ అని. అలాగే ప్రతి December 1st ఎయిడ్స్ ర్యాలీ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా అక్టోబర్లో ఒక క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా సెలబ్రిటీస్ త్రూ వేరియస్ మీడియా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఈ షోస్ కూడా కండక్ట్ చేస్తారు టు రైజ్ ఫండ్స్ for educating orphans, for providing shelter to the elderly people, and to spread, of course, the awareness among the people, the affected people. Involvement of celebrity. The presence of a celebrity helps in raising the profile of the cause. సెలబ్రిటీ యొక్క ప్రమేయం, వారి యొక్క పార్టిసిపేషన్, వారు పాల్గొనటం అనేది ఆ ఈవెంట్ యొక్క స్థాయిని పెంచుతూ ఉంటుంది. రోల్ ఆఫ్ మీడియా. The involvement of a celebrity and a media channel orchestrated in charity event can lead to consumer support. Media attention and the events have to be popularized. In most of the cases, media publicizes such events free of cost. మీడియా చాలా సందర్భాల్లో అట్లాంటి ఈవెంట్స్ని పబ్లిసైజ్ చేసినందుకు ఏమాత్రము రుసుము తీసుకోకుండా చేస్తూ ఉంటారు. సిన్స్ దే హెల్ప్ దిస్ సోషల్ కాజ్. ద ఫండ్స్ ఆర్ రైజ్డ్ ఫర్ ఎ పర్టికులర్ కాజ్ ఆర్ చారిటీ. ద కాజ్ ఆఫ్ చారిటీ మస్ట్ బి మేడ్ క్లియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్. ఈ చారిటీ అనేది ఎందుకు అవసరం, ప్రజల భాగస్వామ్యాన్ని ఎందుకు కోరుతున్నారు అనేది ఈవెంట్స్ మూలంగా, చారిటీ ఈవెంట్స్ మూలంగా ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. సో వారు మరింత ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో చారిటీలో భాగం పంచుకోవటానికి అవకాశం కలుగుతుంది. Cost of the event. Charity events are generally organized to raise funds from public. Contribution of suppliers and even the event organizers are expected to donate their services and not take payment so as to optimize funds raised for the charity. అంటే ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసేటటువంటి వారు, ఆ లాజిస్టిక్ సప్లయర్స్, వీళ్ళంతా కూడాను ఏమాత్రము రుసుము లేకోకుండా వారి సేవలను అందజేస్తారు. ఎందుకంటే ఆ చారిటీ షో ద్వారా వసూలైనటువంటి ఫండ్స్ ఏ ఉద్దేశంతో షో కండక్ట్ చేశారో దాని కొరకు మాత్రమే చక్కగా వినియోగించబడతాయి అనేసి.
Catering. The catering is generally sponsored in these events. The refreshment at a small scale must be organized for the celebrities and VIPs invited in a event. సో ఇక్కడికి వచ్చేటటువంటి విఐపీలు మిగతా పార్టిసిపెంట్స్కి ఎవరో ఒక కార్పొరేట్ హౌసెస్ స్వచ్ఛంద సేవకులు ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇట్లాంటివన్నీ కూడా స్పాన్సర్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ లెట్స్ నో అబౌట్ ది నేషనల్ ఫెస్టివల్స్. జాతీయ పర్వదినాలు. A festival is generally regarded as an event which is celebrated by a specific community or religion. The rites, rituals, and traditions are followed while celebrating a national festival in any country. ఈ ఫెస్టివల్ అనేది ఒక ప్రతి దేశంలోనూ కూడా ఆయా జాతులు మతాల వారు చేసుకుంటూ ఉంటారు, సాంప్రదాయాలని పాటిస్తూ ఉంటారన్నమాట. ఈ నేషనల్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేయటం ద్వారా కమ్యూనిటీ కొహెషన్ అనేది పెరుగుతుంది. కొహెషన్ అంటే కీపింగ్ దెమ్ యునైటెడ్ అండ్ కీపింగ్ దెమ్ బాండెడ్. నేషనల్ ఫెస్టివల్స్ అండ్ ఈవెంట్స్ ఆర్ సెలబ్రేటెడ్ విత్ ద ఎయిమ్ టు ఇంప్రూవ్ కమ్యూనిటీ కొహెషన్ అండ్ బైండింగ్ ద సిటిజన్స్ విత్ టుగెదర్. Attractive. National festivals are attractive to host. The arrangement of all the celebrations of such events require creativity. ఇవన్నీ కూడా చాలా సృజనాత్మకతతో కూడినటువంటి అంశాలు. బిసైడ్స్ ద పార్టిసిపేషన్ ఆఫ్ లోకల్ విజిటర్స్, సచ్ ఫెస్టివల్స్ ఈవెన్ అట్రాక్ట్ ఇంటర్నేషనల్ ఆడియన్సెస్ యాజ్ వెల్. కొన్ని సందర్భాల్లో దేశ విదేశాల నుంచి కూడా అతిథులు ఈ కార్యక్రమాన్ని చూడటానికి రావడానికి అవకాశం ఉంది. Unique ideas. The organizers have to think about unique ideas to draw attention towards a national festival. జాతీయ పర్వదినాల వైపు దృష్టిని ఆకర్షించడానికి క్రొత్త ఐడియాలతో ఆర్గనైజర్స్ ముందుకు వస్తూ ఉంటారు. ఇట్స్ ఎ ప్రైడ్ ఫర్ లోకల్ పీపుల్. The celebration of national festivals in a formal way promotes the sense of pride and identity among local people, which constitute an important part of the nation. So ఈ పర్వదినాలు జరుపుతూ ఉండటం అనేది ఆ స్థానిక ప్రజలకి ఒక గర్వకారణంగా ఉంటుంది. టూరిజం ద్వారా ప్రభుత్వాలు ఆదాయం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. సెలబ్రిటీ. నేషనల్ ఫెస్టివల్స్ కెన్ బి మేడ్ మెమరబుల్ విత్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ పార్టిసిపేట్ చేసినట్లయితే అది స్థానికులకి, విదేశీ అతిథులకి, మిగతా ప్రాంతాల అతిథులకి కూడా ఒక చక్కటి జ్ఞాపకంగా ఉంటూ ఉంటుంది. These events are popularized at wider scale by media as a huge participation is expected. అంటే ఇవన్నీ కూడా మీడియా ద్వారా పాపులరైజ్ చేయబడుతూ ఉంటాయి. ఇండియన్ నేషనల్ ఫెస్టివల్స్. Indian national festivals include Independence Day, Republic Day and Gandhi Jayanti. One of the most awaited and praised national festivals is the Republic Day, celebrated at Rajpath, New Delhi. Cultural parades are organized from different states of the nation. All the participants from varied states display their developments. The attraction of this national festival celebration is the parade of forces of Air, Army and Navy held at India Gate in Delhi. Colorful parades with enthusiasm convey a feeling of pride and patriotism in the participants. సో మన దేశంలో చాలా ఘనంగా నిర్వహించబడేటటువంటి జాతీయ పర్వదినం రిపబ్లిక్ డే అన్నమాట. ఆ రిపబ్లిక్ డే ద్వారా ఢిల్లీలో రాజ్పథ్లో జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఆ రిపబ్లిక్ డే ద్వారా మనకు ఉండినటువంటి మిలిటరీ పవర్ డిస్ప్లే చేస్తూ ఉంటాము. అలాగే మన కల్చరల్ అండ్ ఎథనిక్ డైవర్సిటీ కూడా డిస్ప్లే చేయబడుతూ ఉంటుంది. ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ పార్టిసిపేట్ విత్ దేర్ టాబ్లూస్ ఇన్ దిస్ రిపబ్లిక్ డే పెరేడ్. సో ఈ సెలబ్రిటీ ఈవెంట్స్ కండక్ట్ చేయటంలో ముఖ్యమైనటువంటి అంశము లయాజనింగ్ విత్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. అంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలతో చక్కటి సంబంధాలు కలిగి ఉండి ప్రభుత్వము యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ చట్టాల మీద చక్కటి అవగాహన కలిగినప్పుడు మాత్రమే ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయబడుతూ ఉంటుందన్నమాట. Liaising with various government departments requires an event manager to take assistance from specialists. These departments are approached to seek permission from the authorities for varied tasks and arrangements.
ఎప్పుడైతే ఒక లార్జ్ స్కేల్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయబడుతుందో స్థానిక ప్రభుత్వం నుంచి అనుమతులు వారు పొందాల్సి ఉంటుంది. అలాగే స్థానిక పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్, వాటర్ సప్లై, పారిశుద్ధ్య సిబ్బంది వీరందరి సహకారం కూడా అవసరం అవుతూ ఉంటుందన్నమాట. Establishing rapport. The event managers must have the quality of establishing rapport with the authorities from whom permissions have to be taken. ఎవరైతే ఈ అనుమతులన్నీ మంజూరు చేయాలో వారికి ఈవెంట్ పట్ల అవగాహన కల్పించాలి. అలాగే వారు చెప్పే విషయాలు, చట్టాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చక్కటి అవగాహన చేసుకుని ఒక సత్సంబంధాలు నెలకొల్పుకోవాలి ఈవెంట్ మేనేజర్స్ అండ్ ది గవర్నమెంట్ ఆఫీసర్స్. Knowledge about rules and laws. The event organizer must have adequate knowledge with the authorities from whom permission have to be taken. ఈవెంట్ మేనేజర్కి చక్కటి అవగాహన ఉండాలన్నమాట చట్టాల గురించి, ఆ స్థానికమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి. Skills of the organizers. The event managers or organizers must have effective skills of liaising with government officials. Meeting the norms. The event managers must work within the time set by the government. The norms to organize events must be met so that further permissions can be got sanctioned from authorities. Thank you.